నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. మనం ఇప్పటిదాకా కూడా చాలా విషయాల గురించి కళశ్రీ ఆర్ట్ గ్యాలరీకి వచ్చాం. కేశవులు గురువు గారితో మాట్లాడాం. నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. మీకు ఆ విషయాలన్నీ కూడా చెప్పాను. చాలా అని అనలేం, కొన్ని విషయాలే తెలుసుకున్నానని చెప్పాలి. ఎందుకంటే గురువు గారు నిజంగానే ఒక అక్షయ పాత్ర. మనం తెలుసుకోవాల్సినన్ని విషయాలు ఇంకా మనం తెలుసుకుంటూ ఉంటే ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి. అవన్నీ చెప్పే ప్రయత్నం అయితే నేను ఎంతవరకు చేయగలనో లేదో తెలియదు, కానీ కొన్నిటి వరకు మాత్రం చెప్పగలిగాము. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి విషయంతో, ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చాం. కళశ్రీ ఆర్ట్ టెంపుల్లో కేశవులు గురువు గారి సమక్షంలో గురువుగారి స్వయంగా చేసినటువంటి చిత్ర చిదంబర రహస్యం అదేంటి అనేది వివరణ కూడా గురువుగారే ఇస్తారు. ఎలా తయారు చేయబడుతుంది, ఎంతవరకు వచ్చింది, దాని ప్రత్యేకత, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. అలానే కొంతమంది వ్యూవర్స్ కొన్ని విషయాలు కూడా అడిగారు. సర్వసాధారణంగా మనిషి జీవితంలో వచ్చే సమస్యల గురించి, వాటిని కూడా గురువుగారి సమాధానాల ద్వారా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే. ప్రతిసారి మేము మా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలని అడగడం మొదలు పెట్టడం వల్ల సమయాభావంతో మేము తెలుసుకోవాలనుకుంటున్న అసలు విషయం ఇప్పటిదాకా 2-3 సార్లు అలా పొడిగింపబడింది గురువుగారు, పోస్ట్పోన్ అయిపోయింది. ఈసారి ముఖ్యంగా ఆ ప్రత్యేకమైన అంశంతోనే మేము ముందుకు వచ్చాం. మీరు ఇంతకుముందు చెప్పారు 1-2 వీడియోలో, మనం తర్వాత మాట్లాడదాం, చిత్ర చిదంబర రహస్యం. ఆ చిత్ర చిదంబర రహస్యం ఏంటి, అసలు ఆ చిత్రం వెనకాలన్న రహస్యం ఏంటో మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. చిదంబర రహస్యం అన్నది ఈనాటిది కాదు, ఏనాటి నుండో వేల సంవత్సరాల నుండి. చిత్ అంటే మన మనసుకు సంబంధించి, అంబరం మన మనసు అంత విశాలమైనది, ఆకాశం అంతా. మనిషి ఆశలు కూడా అంతే, ఆకాశం అంతే ఉంటాయి. దానికి అంతు లేదు. ఆది అంతం ఎక్కడుందో కూడా ఎవరికి ఇంతవరకు తెలియదు, తెలుసుకోలేరు కూడా. ఎందుకంటే మనం కేవలం మానవ మాత్రులం. అటువంటి చిత్ర చిదంబర రహస్యం ఒక ఆలయ నిర్మాణము నేను నిర్మించాలని ఒక 60 ఏళ్ల కళ. 60 ఏళ్ల కళ. అది చిదంబరం ఆలయానికి వెళ్ళినప్పుడల్లా ఇటువంటి చిదంబర రహస్యం అది చిత్రముల ద్వారా మనం చేయగలమా? ఎందుకంటే నాకున్న ఏకైక సాధనం ఆ చిత్రకళ. ఆ చిత్రకళ గురించి అనేక పరిశోధనలు చేయటము, ఆ పరిశోధనలు అనేక మలుపులు తిరిగాయి. చిన్న వయసు నుండి మా అమ్మ, మా సిస్టర్సు, పక్కింటి అమ్మ లెక్కలో వాళ్ళు వేస్తే రంగవల్లులు, వాళ్ళు వేస్తున్న రంగవల్లులు చూస్తూ ఈ రంగవల్లి ఎంత అద్భుతంగా ఉంది అనుకుంటూ వాళ్ళు పెడుతున్న చుక్కల్ని చూస్తున్నప్పుడు పాలవెల్లిలో చుక్కలు, నక్షత్రాలు మెరుస్తూ కనిపించేవి. ఉదయం చూసిన రంగవల్లి రాత్రిపూట ఆ రంగవల్లుల్ని ఆకాశంలో కూడా చూడగలగడం ఒక విచిత్రం అనిపించేది ఆ రోజుల్లో. ఓకే. చిన్న వయసులో ఈ రంగవల్లికి పాలవెల్లికి ఏదో కనెక్షన్ ఉంది. ఆ పాలవెల్లి నుండి వీరు ఒక యంత్రపూర్వకంగా ఆ కాస్మిక్ ఎనర్జీని కిందికి దింపుతున్నారేమో, ఇంట్లోనికి ఆహ్వానిస్తూ ఒక యంత్రాన్ని రచిస్తున్నారేమో అని ఒక విచిత్రమైన సంకల్పంతో యంత్రాల గురించి చిత్రాల్లో దానిని రంగులతో చిత్రీకరిస్తూ ఒక్కొక్క గ్రహానికి ఏ వర్ణము, నవగ్రహాలకి అంటూ దాన్ని గురించి పరిశోధిస్తూ ఆ రోజుల్లోనే కొద్ది చిన్న వయసులోనే మా నాన్నగారు ఈ
సిద్ధయోగిగా ఉంటూ చిత్రకళ గురించి నాకు నేర్పించేటప్పుడు ఈ వర్ణశాస్త్రం గురించి నేర్పించేవారు. ఆకాశంలో ఇంద్రధనుసు, అందులో వచ్చే రంగుల గురించి విచిత్రంగా అడిగేవాడిని. ఎవరు గీస్తున్నారు ఆ పెయింటింగ్ ఆకాశంలో? మనమైతే పేపర్ పైన రంగులు గీస్తున్నాం, మరి ఆకాశంలో ఎవరేస్తున్నారు? ఎవరు ఆ చిత్రకారుడు? అదే చిత్ర చిదంబర రహస్యం. వెలుగు, జలము, ఇవన్నీ ఆ వాయువు, ఇవన్నీ పంచభూతములన్నీ ఏకమైతే ఒక ఇంద్రధనస్సు ఒక కుంచెగా మారి, ఆ దేవుడి చేతిలో కుంచెగా మారి ఆకాశంలో ఒక గీత గీస్తే అది సప్తవర్ణాల హరివిల్లుగా మనకు కనిపిస్తుంది. ఆ చెయ్యి అగమ్యంగా ఉంటూ మనకి రంగుల్ని ప్రసాదిస్తూ మనకు అద్భుతమైన ఒక 2 కెమెరాలను పెట్టాడు. అదే మన నేత్రాలు. నయనం ప్రధానం అన్నారు. కాబట్టి నీ నేత్ర శక్తిని పెంచుకోవాలి అని కొన్ని చిత్ర చిదంబర రహస్యాలు ఆ రోజుల్లోనే ఆయన నేర్పేవాడు. ఒక్కొక్క ఆలయానికి తీసుకెళ్ళడం, పళని కొండకు వెళ్ళడం, అక్కడున్న విగ్రహాన్ని చూపించి, నవపాషాణములతో చేశాడు ఆ సిద్ధయోగి, బోగర్ అనే సిద్ధయోగి. 3000 సంవత్సరాలు జీవించాడు. పళనిలో ఉన్న విగ్రహాన్ని నవపాషాణాలతో చేసిన విగ్రహం అది. ఆ రోజుల్లో 108 మంది సిద్ధయోగుల్ని ఆయన బోగర్ సేకరించి అందరినీ ఒక చోటకి రప్పించి, మానవాళికి ఏదైనా చెయ్యాలి, మనం ఏదో తిన్నామా, జటాజుటాలు పెంచుకొని తిరిగామా, విభూది రాసుకున్నామా అన్నది కాకుండా రాబోయే తరాలకు మనం ఏం చేయగలం అనే విశాలమైన దృక్పథంతో మానవాళి మొత్తానికి శ్రేయస్సు కోసం, ఆరోగ్యం అనే భాగ్యం కోసం, ఎంతటి భాగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోతే వృధా. కాబట్టి ఆ ఆరోగ్య భాగ్యానికి మనం ఏమైనా చెయ్యాలి, అటువంటి విగ్రహం ఒకటి చెయ్యాలి. సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్కారమైంది నాకు. ఆ సుబ్రహ్మణ్య స్వామిని నవపాషాణాల్లో చెయ్యాలి అని నిర్ణయం చేసుకున్నాను. కాబట్టి మీకు తెలిసినంత వరకు ప్రపంచంలో నలుమూలల నుండి వచ్చిన మీరందరూ ఆ ఒక్కొక్క పాషాణము, దాని యొక్క వర్ణము, ఆ ఒక్కొక్క శిలల నుండి సేకరించిన వర్ణము, వృక్షముల నుండి సేకరించిన వర్ణము, జలము తత్వంలో ఉండే కొన్ని వర్ణాలు, అంటే గ్రీనిష్గా ఒక నీరు చాలా రోజులు నిలవ ఉండిపోతే దానిపైన పచ్చటి రంగులో ఒక పొరలుగా పాచి అన్నది వస్తుంది. అది కూడా ఒక పాషాణంగా చేసేవారు. శంఖమును బాగా పొడి చేసి కల్వంలో నూరి దానిని కూడా పాషాణంగా వాడేవారు. ఈ రాతి పొరలలో, గుహల్లో చిన్నటి సన్నటి వర్షాలకు, లేకుంటే ఏదో నీటి బుగ్గ నుండో ఎక్కడి నుండో నీటి దారులు పడ్డప్పుడు ఆ బండల పైన అవన్నీ పడి మెల్లమెల్లగా పచ్చటి వర్ణంతో ఒక పాచిలాగా ఏర్పడుతుంది రాయి మీద. దానిలో ఒక ఫంగస్ లాంటిది ఏర్పడుతుంది. దానిని కూడా సేకరించేవారు. ఆ తర్వాత కొన్ని విషతత్వం ఉన్న కీటకములను కూడా సేకరించేవారు. సిద్ధ రహస్యాల్లో చాలా ఉన్నాయి, ఇవన్నీ అనంతం. అది మనకు తెలిసింది పిడికెడంతే, నేర్చుకోవాల్సింది సముద్రం అంతా ఉంది. అవన్నీ సేకరించి ఆ పాషాణములన్నింటినీ ఒక విగ్రహంగా చేసి పాలను పోసేసరికి ఆ విగ్రహం పైనుండి పడ్డ పాలాభిషేకంతో చేసిన పాలు కాస్త విషంగా మారింది. ఏదైనా దేవతలు, అటువంటి మహా దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు మొదట పుట్టింది విషమే.
ఆ తర్వాతే అమృతం అమృతం వచ్చింది. కాబట్టి ఆయన చేసిన దీనికి అందరూ ఆశ్చర్యపోయి ఇంత ప్రయత్నం చేసి ఇంత తపోబలాన్ని మనం దారపోసి ఈ విగ్రహం చేస్తే వికటించింది ఏంటబ్బా అనుకొని వారు బాధపడుతున్న సమయంలో ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం దొరికి మళ్ళీ ప్రారంభించాలని ఆజ్ఞ అయింది. ఆ వికటించిన విగ్రహం ఇప్పుడు అక్కడ ఉన్న విగ్రహం ఏంటంటే భైరవుడుగా ఉన్నాడు. ఓకే. వికటించిన విగ్రహం కూడా పళనిలోనే ఉంది. భైరవుడిగా చేశారు. ఆ తర్వాత రెండవ ప్రయత్నంలో సుబ్రహ్మణ్య స్వామి అద్భుతంగా ఒక విగ్రహం తయారైంది. బాల రూపంలో, సన్యాసి రూపంలో, దండాయుధపాణి అనే పేరు పెట్టి ఆయన్ని అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇక ఆ పాలాభిషేకం చేసిన వెంటనే ఆ పాలు కాస్త అమృతంగా మారేవి, ఆరోగ్య భాగ్యాన్ని ఇచ్చేది. ఆ రోజుల్లో ఏంటంటే రాజులు, చక్రవర్తులు వీళ్ళందరూ రావటము, ఆ విగ్రహం పైనుండి పడిన పాలను స్వీకరించి ఆరోగ్య భాగ్యాన్ని పొందటము, ఇది మనం సొంతం చేసుకుంటే మన ఇంట్లోనే మన భవనంలోనే మనకి ఆరోగ్యం. మనకు ఆరోగ్యం నిత్యం ఉంటుంది కదా, పాలలో వేసుకొని తాగితే ఎలా ఉంటుందని చెప్పి అక్కడున్న వాళ్ళను బెదిరించో నయానో భయానో వాళ్ళకి కాస్త డబ్బులు ఇచ్చి చిన్న ముక్కనైనా కత్తిరించండి ఇవ్వండి అయ్యా అని తీసుకోవటం, ఆ విగ్రహాన్ని కొద్ది కొద్దిగా రోజులు ఏళ్ళు గడిచిన కొద్దీ ముక్కలు చేసి వెనక కట్ చేసేసారు. ఓ, మనిషి స్వార్థానికి అది పరాకాష్ఠ. గుడిలో ఉన్న దీన్ని కూడా వాడేసుకోవటం మొదలుపెట్టారు. అది మనకు అప్రస్తుతం. అది ఇప్పుడు ఏంటంటే అక్కడ కౌపీన తీర్థము అనేది ఈరోజు పాలాభిషేకం చేసిన తర్వాత ఆ కౌపీనం నుండి ఒక్కొక్క చుక్క పడుతూ ఉంటుంది పాలు. మరుసటి రోజు అదంతా సేకరించి తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందడం జరుగుతుంది. ఓ, ఇప్పటికి కూడా ఇప్పటికీ ఆ కౌపీన తీర్థము అని అడిగితే ఇస్తారు. పళనిలో కౌపీన తీర్థం అని అడగాలి. ఆయన కొద్ది రోజుల తర్వాత పంచభూతముల్లో విలీనమైపోవటం ఎలాగన్నది శిష్యులకు నేర్పించి తను అలాగే విలీనమయ్యేవారు. ఆ తర్వాత జీవ సమాధి అక్కడే ఏర్పరచుకొని గుడి పక్కనే ఈనాటికి ఆ గుడికి ముఖ్యమైన క్షేత్ర పాలకుడుగా సజీవ సమాధిలో ఉంటూ పిలిస్తే పలికే దైవంగా అక్కడ ఉన్నాడు భోగర్ స్వామి. ఆ భోగర్ స్వామి బోగెన్ అనే పేరుతో 1000 ఏళ్ళు చైనాలో ఉన్నారు. ఓహో. అక్కడ ఆయన ఎన్నో వనమూలికలను, మన యొక్క యుద్ధ విద్యలను, అనేక రకాల కరహత అనేది కూడా ఆయనే అక్కడ పరిచయం చేసింది. షావోలిన్ అని అవి అన్నీ ఉన్నాయి కదా, చైనా మల్ల యుద్ధాలు విద్యలు, ఇవన్నీ ఆయన అక్కడ నేర్పించాడని ఆయనకు ఒక ఆలయం కూడా అక్కడ కూడా ఉంది చైనాలో. ఇవన్నీ చేస్తున్నప్పుడు నాన్నగారితో పాటు వచ్చిన సిద్ధయోగులు, వారి స్నేహితులు మాట్లాడుకుంటుంటే నేను చిన్న వయసులోనే అవన్నీ శ్రద్ధగా ఆలకించేవాడిని. ఇటువంటి విగ్రహం మనం ఎందుకు చేయకూడదు అని అప్పుడు బీజం పడింది మనసులో. ఇవన్నీ విని పళని కుమారస్వామి, ఆ కుమారస్వామిలాగా మనం ఎందుకు చేయలేకపోతున్నాము, చేయగలము. ఆయన ఒక్కడే అందరూ సిద్ధయోగుల్ని రప్పించి చేశాడు. మనం కూడా చేస్తే లోక కళ్యాణం కోసం బాగుంటుంది కదా అనుకునేవాడిని. అంతే, దాని గురించి ఆలోచించటం మొదలుపెట్టాను. మళ్ళీ విచిత్రమైన విషయంలో కొన్ని సంవత్సరాల పాటు ఆ పళని కొండకు వెళ్ళటం, అక్కడున్న సిద్ధయోగులు చెప్పే విధానాన్ని బట్టి కొన్ని సిద్ధ రహస్యాలు బయటకు వచ్చాయి. ఇక్కడున్న విగ్రహం లాంటిదే ఆ రోజుల్లో భోగర్ సిద్ధయోగి మరొక విగ్రహాన్ని తయారు చేసి మనిషికి ప్రళయం వచ్చిన తర్వాత ఈ భూమిని ఖాళీ చేసి ఇంకొక గ్రహానికి వలస వెళ్ళాలి.
అప్పుడు మనుషులకు మనం ఏం చేయగలం అనేది ఆ రోజుల్లోనే ఆయన గుర్తించి 3000 సంవత్సరాల క్రితమే నివాస యోగ్యమైన గ్రహం ఒకటి ఉంది. ఆ గ్రహం ఏంటన్నది ఆ సారాన్ని అందరి దగ్గర రాబట్టి ఆ గ్రహమే కుజగ్రహం. కుజగ్రహం భూమి తర్వాత మనిషికి నివాస యోగం అని. నివాస యోగ్యమని ఇప్పుడు కూడా ఆ మార్సులో కొన్ని వింతలు విడ్డూరాలని కొన్ని ఆకారాలు కనిపిస్తున్నాయని వస్తూనే ఉన్నాయి ఆ ఇమేజెస్ నాసా వారి ద్వారా. ఇది అప్పుడు ఆయన ఆ రోజుల్లోనే ఆకాశ గమనం చేసి అక్కడ ఒక విగ్రహాన్ని తీసుకెళ్ళి ఒక గుహలో పెట్టాడని ఒక సిద్ధ రహస్యం. ఇది రహస్యమే కానీ చెప్పాల్సి వచ్చింది, చెప్పాలి, తెలియాలి, అందరికీ తెలియాలి. ఎందుకంటే నాది నాది అనే స్వార్థంతో, నాకేంటి నాకేంటి అనే స్వార్థంతో మనుషులున్న ఈ రోజుల్లో ఆయనకి ఎలాంటి సంసార బంధాలు లేకున్నా కేవలం ఒక కౌపీనంతో విభూది అనే బూడిదని మాత్రం రాసుకొని ఇంత కష్టపడి ఇందరిని సేకరించి ఈ విగ్రహాన్ని ఎందుకు చేశాడు? మానవాళి శ్రేయస్సు కోసం. ఇప్పటికి కాకుండా కొన్ని వేల సంవత్సరాల తర్వాత ప్రళయం వస్తే ఈ మనుషులకు నివాస యోగ్యం ఉండాలి అని సంకల్పం చేసి ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆ మార్స్లో ఒక గుహలో పెట్టాడు. ఇప్పటికీ ఆ విగ్రహం నుండి శ్వేతం పట్టి ఒక్కొక్క బొట్టు ఆ విగ్రహం నుండి కింద పడుతూ ఉంటే అది చిన్న నీటి గుంటగా ఉంది. అక్కడి నుంచి పడుతున్నారు. అక్కడే మార్స్లోనే ఒక నీటి గుంటగా తయారైంది. ఓకే, అది ఈ ఇప్పటి వరకు జరిగిన పరిస్థితి. అది మెల్లమెల్లగా ఒక చిన్న పిల్ల కాలువగా మారి ఆ పిల్ల కాలువ కాస్త నదిగా మారి అది కాస్త మేఘావృతమై మళ్ళీ వర్షించి ఒక భూమి ఏ విధంగా ఉందో ఆ విధంగా అవడానికి మరొక 5000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు సమయం తీసుకోవచ్చు. ఇవన్నీ ఆయన ఊహించి చెప్పాడా లేకుంటే జరగబోయేదా అన్నది కాలజ్ఞానం మనకు ఆ రోజుల్లో అంతంత మాత్రమే. కానీ ఆశ్చర్యంగా ఉండేది వింటుంటే. ఆ సిద్ధయోగులు వాళ్ళ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు మానవాళి కోసం ఇంత తప్పించాడా? ఎప్పుడో రాబోయే ప్రళయాన్ని గురించి ఆలోచించి ముందుగా ఊహించి మనుషులకు నివాస యోగ్యం కోసం, భాగ్యం కోసం ఆ మార్స్కి వెళ్ళి అక్కడ పెట్టడం ఏంటి చాలా వింతగా ఉంది. అటువంటి ఆకాశ గమన విద్య మనం నేర్చుకోగలమా? దాన్ని కైవసం చేసుకోవడానికి ఏం చేయాలి? ఆకాశ గమన విద్య నేర్చుకోవాలి అంటే మొదట లావిటేషన్ నేర్చుకోవాలి. యోగ విద్యలో 3 అడుగులో 4 అడుగులో గాలిలోకి లేవగలం. ఆ ఆకాశ గమనమే ఆంజనేయ స్వామి కూడా సునాయాసంగా చేయగలిగాడు. అది అగ్నిస్తంభన, జలస్తంభన, వాయుస్తంభనం ఇవన్నీ ఉన్నాయి. ఈ పంచభూతాల్ని కైవసం చేసుకుంటే అవన్నీ చేయగలము అనే తపనతో యోగ విద్యలోకి మెల్లగా వెళ్ళడం జరిగింది. ఓకే, అప్పుడు ఒక్కొక్క ఆలయానికి వెళ్ళి ఆ పరిశోధనలు చేయటం, దానికి సంబంధించిన విమానము అంటున్నారు, గర్భగుడి దగ్గర ఉన్న విమానం అని ఎందుకు పేరు పెట్టారు? ఇదేమైనా పైకి వెళుతుందా ఏంటనేది ఆలోచించేవాడు. ఇటువంటివన్నీ భరద్వాజ మహర్షి విమాన శాస్త్రంలో ఉన్నాయని పరిశోధన చేయటము. ఓకే, ఇవన్నీ చేసిన తర్వాత ఇక మనం ఎలాగైనా మొట్టమొదట విగ్రహాన్ని తయారు చేద్దాం, అలానే కుమారస్వామి కథ విన్న తర్వాత అని ఆ విగ్రహాన్ని చేయడానికి అనేక రకాల గ్రంథాలు ఏవి ఉన్నాయో తమిళంలో తెలుగులో అవన్నీ పరిశోధించి ఇంకా నేర్చుకోవాలి తెలుసుకోవాలనే తపనతో ఒక 5 ఏళ్ల క్రితం ఇదే
గ్యాలరీలో, ఆర్ట్ గ్యాలరీలో దీని గురించి ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు హఠాత్తుగా ఒక కుర్రాడు వచ్చాడు. ఓకే. ఒక 30 ఏళ్ళు, 27 ఏళ్ళు ఉండొచ్చు. అడ్డపంచ, విభూది రేఖలు అవన్నీ చూసి తమిళియన్ అనేది అర్థమైంది. బాబు ఏ ఊరు మీది అని అడిగాను. సదరగిరి అన్నాడు. సదరగిరి. సదరగిరి. సదరగిరి అంటేనే బోగరున్న స్థలం. ఓకే. ఈ విగ్రహానికి ఆయన సేకరించిన వస్తువులన్నీ అక్కడే దాన్ని సేకరించి ఒక విగ్రహం చేయడానికి ప్రయత్నం చేసిన స్థలం. ఓ. అక్కడ నుండి వచ్చాడు, భలే దొరికాడు మనకు అనుకున్నా. వెంటనే ఆ అబ్బాయి వెనక్కి తిరిగి చూసి నేను అంత సునాయాసంగా మీకు దొరకనండి అన్నాడు. అంటే వచ్చినవాడు సిద్ధయోగి అనేది అర్థమైంది. నీ మనసులో ఏమైతే ఆలోచిస్తున్నానో వెంటనే పసిగట్టి చెప్పటం జరిగింది. దానికి సమాధానం చెప్పు. నేను అంత ఈజీగా సునాయాసంగా దొరకను అన్నట్టుగా చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయి కూర్చోండి స్వామి అన్న. లేదు ఇందాక బాబు తమ్ముడు అన్నావు కదా, అదేవిధంగా చెప్పండి. మీ ఆత్మ 60,000 సంవత్సరాలు అయితే నా ఆత్మ 40,000 సంవత్సరాలే అని లెక్కలు చెప్పేస్తున్నాడు. మీరు నవపాషాణ విగ్రహం గురించి ఎక్కువ ఆలోచించకండి, అది చాలా అపాయకరమని. ఓ, ప్రమాదం అని. అదే మీరు హెచ్చరించడానికే వచ్చానన్నట్టుగా చెప్పాడు. ప్రాంత ప్రమాదకరమైన విషయం అయితే నేను సజీవ సమాధి కోసం నా ఆలయంలో నిర్మాణం చేసేసుకున్నాను. 24 అడుగుల ఎత్తులో ఒక ధ్యానలింగం ఉంది. అక్కడ అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. నాకేం భయం లేదు. అతను నవ్వి ఆ విషయం కూడా మాకు తెలుసు, అవన్నీ మాకు వచ్చాయి, ఆ విషయాలన్నీ వస్తూనే ఉన్నాయి, మీరు ఏమేం చేస్తున్నారనేది మీరు చేయగలరు. ఆ మాట అనేసరికి చాలా ఆనందం వేసింది. కానీ ఇది చేసేటప్పుడు నవపాషాణాల నుండి సన్నటి అగరబత్తి పొగ లాంటిది బయట వస్తుంది. ఓకే. ఆ పొగ ఏమాత్రం మీకు టచ్ అయితే ఒక వేలు దూరేంత కన్నం పడిపోతుంది. శరీరం అంతా రంధ్రాలు పడిపోతాయి. మీరు చేయగలరా? దానికి నేను భయపడడం లేదు. సజీవ సమాధి చేసేసుకున్నానని చెప్పాను కదా, కాబట్టి నేను భయపడను. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పేశాను, భయపడకుండా చెయ్యాలనుకున్నా. ఎందుకు? లోక కళ్యాణం కోసం. ఇక్కడ భాగ్యనగరంలో ఒక విగ్రహం పెట్టాలనుకున్నా. నేను కడుతున్న చిన్న ఆలయం, ఒక ధ్యాన మందిరంలో పెడుతున్నాను అనేసరికి అతను నవ్వి, నా పేరు శివరాజ సిద్ధర్, మేము 9 మంది మీరు ప్రారంభించే సమయానికి వస్తాము, ఆ విగ్రహాన్ని ఎలా చేయాలో పక్క నుండి చెప్తాము అనేసరికి ఫోన్ నెంబర్ ఇవ్వయ్యా, నేను ఫోన్ చేస్తానని నవ్వేసి, మా దగ్గర ఫోన్లు పెద్దగా ఉండవు, మీరు అనుకుంటే చాలు, ఆ రోజున వస్తాం, మేమే వస్తాం. 9 రోజులు మీతో పాటే ఉండి ఈ విగ్రహాన్ని ఎలా చేయాలో నేర్పించి వెళ్ళిపోతాం. ఆ 9 రోజులు ప్రారంభించిన రోజు ఈ గ్లాస్ డోర్ ఓపెన్ అవటము, ఈ కుర్చీలు కదలికలు ఇవన్నీ చూసి ఇక్కడ ఉన్న శిష్యులు కూడా భయపడిపోయారు. ఇవి దేనికి చిహ్నం గురుగారు? ఈ డోర్ ఓపెన్ అవ్వడం, కుర్చీలు కదలడం? వాళ్ళు వచ్చారన్నది. వాళ్ళు వచ్చారు నిరాకారంగా. అవును, నిరాకారంగా, భౌతికంగా కాకుండా వాళ్ళకి నిరాకారంగా రావటము, వచ్చిన వెంటనే ఒక తూనీగ లాంటిది రావటము, విభూది పరిమళము, ఇవన్నీ అర్థమైపోతాయి, చిహ్నాలు. వచ్చి కూర్చున్న వెంటనే పెద్ద ఎత్తున వర్షం ఆ రోజు ప్రారంభించే సమయంలో. ఆ వర్షం పడింది, ఇంక కరెంటు పోతుందేమో, తీసేస్తారేమో, అంత పిడుగులు మెరుపులు ఉన్నాయి అనుకునే సమయంలో ఈ ప్రారంభించిన ఒక 4 గంటలు 5 గంటల సేపు స్కెచ్ పూర్తి అయినంత వరకు నవపాషాణాలు ఫిక్స్ చేసి కలిపి విగ్రహమూర్తికి పాదాల వరకు పెట్టేసరికి, అమ్మ ఈ రోజుకి ఇది చాలు, ఇంకా అలసిపోయాం అనుకునే రిలాక్స్ అయ్యేసరికి అప్పుడు కరెంట్ కట్ అయిపోయింది. అంటే వాళ్ళకి ఇది చాలు అప్పుడు కరెంట్ పోయింది అని ఎప్పుడైతే నేను అనుకున్నానో అప్పుడు కరెంట్ పోయింది. అంతవరకు కరెంట్ ఆగి ఉంది. ఆ విధంగా వాళ్ళు విచిత్రంగా ఈ విగ్రహాన్ని చేయించారు. ఇందులో ముఖ్యంగా దీనిలో విశేషాలు ఏంటంటే,
నవపాషాణాలు ఆయన పెట్టాడు. ఆయనకు అందుబాటులో ఉన్నవన్నీ అప్పుడు పెట్టారు. ఇప్పుడు మనకు అందుబాటులో చాలా ఉన్నాయి. రుద్రాక్షలు, సహస్ర రుద్రాక్షలు అందులో ఆ విగ్రహంలో పెట్టడము, 108 పగడములు ఆయనకు సంబంధించింది, కుజుడికి సంబంధించింది పగడము, ఆయనకు సంబంధించిన మూలికలు ఎన్ని దొరికాయో అవన్నీ ఇందులో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ విగ్రహంలో ఏమేమి ఉన్నాయి గురుగారు? మొత్తం 108 ధాతువులు ఉన్నాయి ఆ విగ్రహంలో. అది ఎందుకు కనిపించకుండా పెట్టానంటే అది ఉన్నట్టుండి ఇది ప్రపంచానికి చూపించడం ఉండకూడదు అనే ఉద్దేశంతో పరిపూర్ణంగా పూర్తయిన తర్వాత మన ధ్యాన మందిరంలో అప్పుడు ప్రతిష్ఠ అయిన తర్వాత అందరికీ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అందులో 108 రుద్రాక్షలు, షణ్ముఖి రుద్రాక్షలు, అనేక సర్వసిద్ధమాలతో అనేక రకాలైన ఈ వెలుతురు చెట్టు, ఇది స్వర్ణబాణం అనే మూలికలు, రావి, జువ్వి, మేడి అన్నీ అందులో పెట్టడం జరిగింది. ముఖ్యమైన మూలికలన్నీ అందులో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే ఇది ఈ ఒక్కరోజుకు పెట్టి ఏదో పేరు ప్రఖ్యాతలకో అట్టహాసానికో ఆడంబరాలకో అని కాకుండా రాబోయే తరాలకు భస్మాభిషేకం చేస్తే ఆ విభూది వాళ్ళు రాసుకున్న వెంటనే ఆరోగ్య భాగ్యం కలగాలని ఇక్కడ ఈ విగ్రహాన్ని చేశాను. అక్కడ మామూలుగా అభిషేకం, పాలాభిషేకం అయితే మీరు ఇక్కడ భస్మాభిషేకం, ఆ భస్మాభిషేకంతో ఆ విగ్రహ ఆరాధన అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడున్న పరిపూర్ణ విగ్రహ తత్వము ఇదేమో ఒక శిల్పం కాకుండా అటు ఇటుగా పూర్తిగా చిత్రము కాకుండా పూర్తిగా శిల్పము కాకుండా అది ఆ పద్ధతిలో చేశాను. మొట్టమొదటి శిల్పం కూడా ఇదే. ఆయన్ని ప్రతిష్ఠిస్తున్నప్పుడు మళ్ళీ ఇంకొక సంకల్పం వచ్చి, ఆయన శిష్యుడు పతంజలి మహర్షి అని ఉన్నాడు, ఆయన కోపం వస్తుందని ఆయన్ని కూడా ప్రారంభించాను. పులిపాణి సిద్ధరని ఉన్నారు. ఇంకా ఇలాంటి వాళ్ళందరూ 18 మంది సిద్ధయోగుల్ని కూడా ఇలాగే వాళ్ళకు సంబంధించిన నక్షత్ర ప్రకారం మూలికలతో నుంచి ముందు ఒక్కొక్క ఎపిసోడ్లో దాన్ని పరిచయం చేస్తాను. ప్రస్తుతానికి ఈ భోగర్ సిద్ధ మహర్షి ఇక్కడ ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి నవపాషాణాలతో రెడీ అవుతున్నాడు. కొద్ది రోజుల్లో అక్కడ ప్రతిష్ఠ, ఎన్ని అంటే తొందరలోనే ప్రతిష్ఠ చేయబోతున్నారు. ఇంకొక 15 రోజుల్లో 15 రోజుల్లో ప్రతిష్ఠ చేయబోతున్నారు. మీకు ఆ చిదంబరం దాని గురించి విని తర్వాత మళ్ళీ పళని కుమారస్వామి కథంతా విన్న తర్వాత ఆలోచన వచ్చింది కదా గురుగారు. ఇక్కడ ఒక సందేహం, జనరల్ గా మీరు మొదలే చిదంబర రహస్యం అని చెప్పారు కదా, మనం చిదంబరంలో కూడా ఆకాశలింగం అని చెప్తుంటారు, అక్కడ కొంతమంది లింగమే కనిపించదు అని కూడా అంటుంటారు. దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? నిజంగానే చిదంబరంలో మనకి ఏ లింగం చూపించారు? అక్కడ నిజంగా చెప్పాలంటే అక్కడ శూన్యమే భగవంతుడు. శూన్యంలోనే మనం అన్ని చోట్ల భగవంతుడిని చూడగలగాలి. నిరాకార రూపంతో మనం ఆరాధించాలన్నది అందులో చిదంబర రహస్యం. అక్కడ శూన్యమే ఉంటుంది, అక్కడ ఇంకేం ఉండదు. ముఖ్యమైన ఒక యంత్రం లాంటిది ఉంటుంది అక్కడ. అన్నీ కొన్ని ఇటువంటివి వేదిక్ సైన్స్ ప్రకారం, కొన్ని సంఖ్యాశాస్త్ర ప్రకారం కొన్ని 72,000 నాడులకు సంబంధించి 72 మేకులు ఉండటము, అదేవిధంగా ఒక అంగశాస్త్ర ప్రకారం ఎలా ఉండాలి అన్నది కూడా నిర్మాణం చేయటం అది జరిగింది. అవన్నీ ఈ రోజుల్లో నేను ఎక్కువ విరాళాలు డొనేషన్స్ లేకుండా ఏదో చిన్నపాటి ధ్యాన మందిరం కట్టి అందులోనే ఆ 18 మంది సిద్ధయోగుల్ని అష్టాదశ సిద్ధ గురువులుగా అక్కడ ఆవిష్కరించాలని ఒక ఉద్దేశం. నాకున్న ఆయుధము, బలము, చిత్రకళ, దాని నుండి సంపాదన జరిగి దాన్నే పెట్టుబడిగా అక్కడ పెట్టుకుంటూ ఇప్పుడు 16-17 ఏళ్ళుగా చేసుకుంటూ వస్తున్నాం. 16-17 ఏళ్ల నుంచి మీరు సంపాదించింది అంటే ఈ చిత్రకళ ద్వారా, ఈ చిత్రపటాల ద్వారా సంపాదించిందంతా కూడా పూర్తిగా ధ్యాన మందిరానికి పెట్టాము.
అది ఈరోజు ఏదో హ్యాపీగా ఒక సినిమా చూస్తాము, లేకుంటే ఇంకేదో హాయిగా తిరిగాము, అది ఆ, ఒక జ్ఞాపికగా మిగిలిపోతుంది తప్ప దానికి ఒక స్థిరమైన నివాసం ఉండదు, ఆకారం ఇవ్వలేము. దానికి ఒక ఇదంటూ ఉండదు. కానీ మృగాలకు మనకు తేడా అక్కడే ఉంది. ఏదో తింటున్నాం, బతుకుతున్నాము, పోతున్నాం అన్నట్టు కాకుండా చిరస్థాయిగా మనం ఏదైనా సమాజానికి మంచి చేయాలి. ఈ ఆధ్యాత్మికమైన ఒక చిత్రకళ మన చేతిలో ఉంది. దాని ద్వారా నేను ఏం చేయగలను అనేది రాష్ట్రపతి పురస్కారం అందుకున్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఒక మాట అన్నారు. అవార్డు తీసుకోవటమే కాదు, సమాజానికి మరింత సేవలు చేసి కంగ్రాచులేషన్స్ చెప్తూ మరింత సేవలు చేయాలి, దీనికంటే ఉన్నతమైన అవార్డు కూడా అందుకోవాలి అంటూ ఆయన అన్న మాటలు ఇంకా వినిపిస్తూనే ప్రతిధ్వనిస్తూనే ఉంది. అదే స్ఫూర్తిగా తీసుకొని నేను 64 కళలకు సంబంధించి చతుషష్ఠి లలిత కళాపీఠంగా అక్కడ ఆలయంలో ఒక వేదికను కట్టాను. అది సాందీప మహర్షి కృష్ణ పరమాత్ముడికి 64 కళలు నేర్పించాడు. ఆయన భగవంతుడు కాబట్టి 64 రోజుల్లో నేర్చుకున్నాడు. మామూలు మనం నేర్చుకోవాలంటే 16 కళలు నేర్చుకుంటేనే గొప్ప. ఆ తపనతోనే చిన్నప్పటి నుండి జ్యోతిష్య శాస్త్రం అని, రత్నశాస్త్రం అని, వాస్తు, గృహాలంకరణ, ఈ చిత్రకళని, ఇలా రకరకాలుగా దగ్గర ఒక 16 కళల వరకు కైవసం చేసుకోవాలని నేర్చుకోలేదు పరిపూర్ణంగా, కానీ కొద్దిపాటి జ్ఞానం మాత్రం తెచ్చుకున్నాను. దాన్ని ఇప్పుడు ఆలయంలో మళ్ళీ అటువంటి గురుకులం మనం ఎందుకు ప్రారంభించకూడదు? అనేక రకాల దాడులు జరిగి మన సనాతన ధర్మంలో ఉండే మర్మాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. అవన్నీ మళ్ళీ వెలికి తీయాలని ఈ చతుషష్ఠి కళా నిలయంగా, లలిత కళాపీఠంగా అక్కడ ప్రారంభించాను. అందులో ముఖ్యంగా ఈ భోగర్ సిద్ధుడిని నమ్ముకొని ఈ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో ముందుకెళ్ళాలి. ఆయన సేనాధిపతి, దండాయుధపాణి, వేలాయుధపాణి, శూలాయుధపాణి కాబట్టి ఆయన ముందుండి నడిపించాలని కోరుకుంటూ మొట్టమొదటి సిద్ధయోగిగా భోగర్తో పాటు సుబ్రహ్మణ్య స్వామిని అక్కడ పెడుతుంది. ఓకే, ఓ 15 రోజుల్లో విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. మేము మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టే మేమైతే ధ్యాన మందిర దర్శనానికి అయితే వస్తాం గురుగారు. మీరు చెప్పిన విశేషాలన్నీ కూడా అక్కడ చూడాలి. ఎలాగో విగ్రహ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత తప్పకుండా, ఎందుకంటే ఆ పరిపూర్ణమైన స్థితికి రావాలంటే కోట్లు కావాలి, మనకు అంత పరిస్థితి లేదు. కాబట్టి కొద్దిపాటి నాకున్న శక్తి మేరకు కొన్ని కార్యక్రమాలు, నాకున్న ఆర్ట్, ఒక విగ్రహం చేయటం, పసుపుతోనూ కొన్ని మూలికలతోనూ కుబేరుణ్ణి చేసి కుబేర క్రియ అనేది ఒక 6 నెలల క్రితం చేశాను. ఆ పసుపును మళ్ళీ కుబేర కుంకుమగా మార్చి అందరికీ పంచిపెట్టడం జరిగింది. తీసుకున్న వాళ్ళందరికీ లక్షణంగా ఉన్నామంటూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇప్పుడు కూడా నేను మళ్ళీ శివరాత్రిగానో ఏదో ఒక సందర్భంలో ఒక్కొక్క విగ్రహాన్ని చేస్తూ అక్కడ ప్రతిష్ఠ చేస్తూ రావటం జరిగింది. మొట్టమొదటి విగ్రహం ఏదంటే వ్యాస మహర్షి విగ్రహం అక్కడ పెట్టాము. మొట్టమొదటిసారి నైమిసారణ్యం నుండి ఆ వ్యాస పీఠాధిపతి ఇక్కడికి రావటం, తనే రావటము, ఒకే రోజులో నువ్వు ప్రతిష్ఠ చేయగలవా అని ఆయన నాకు షరతు పెట్టేసరికి ఆ విగ్రహం ఒక రోజులో ఎక్కడి నుండి తేవాలబ్బా అని బాధపడుతూ వెతుకుతూ ఉంటే హఠాత్తుగా ఆ విగ్రహం దొరకటము, అమ్మవారి అనుగ్రహం వల్ల ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా ఒక్క రోజులోనే నరసింహ జయంతి రోజు ఆయనే దగ్గరుండి ఆవిష్కరణ చేశారు వ్యాసపీఠాధిపతి. అది అనుకోని ఒక విచిత్రమైన పరిణామం. ఇలాంటి విగ్రహాలు నిత్య పూజలని కాకుండా వాయు ప్రతిష్ఠ చేస్తూ అక్కడ పెట్టాము. ఎవరైనా రావచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాలు ఉన్నప్పుడల్లా వాళ్ళు అక్కడ పాల్గొంటూ వస్తున్నారు. ముఖ్యమైన సభ్యులందరూ, శిష్యులందరూ అప్పుడప్పుడు ఈ కార్యక్రమాల్లో వచ్చి ఆ భగవంతుడి
ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. అయితే గురుగారు మీరు విరాళాలు ఎందుకు తీసుకోరు? ఇప్పుడు అంత పెద్ద ప్రక్రియ మొదలు పెట్టారు కదా, అది పరిపూర్ణం చేయాలి అనే సంకల్పం ఉంటుంది కదా, విరాళాలు తీసుకోకపోవడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? అటువంటిది అని ఏమి లేదు, కానీ ఎవరి పిచ్చి వారికి ఆనందం. ఇదేంటంటే నా కళనే పణంగా పెట్టి కట్టాలి అని ఒక బలమైన సంకల్పం నాది కాబట్టి క్రియ కూడా నాదే ఉండాలి. యాచించి భగవంతుడికి ఆలయాలు ఎందుకు కట్టాలి? అనేక రకాల ఆలయాలు, వీధికి ఒక ఆలయం ఉంది. అటువంటి యాచన ఎందుకు? ఈ విరాళాల కోసం వచ్చే వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపించేది. వీళ్ళు ఇంత యాచించి కట్టాలా? అవసరం ఉందా? అనేక రకాల ఆలయాలు ఉన్నాయి. భగవంతుడు అడిగాడా ముందు? ఈ ఒక వైష్ణవ ఆలయం, శివాలయం అయితే ముందు ఇంకో చోట ఉండే ఉంటుంది కదా. బెదిరించో ఇంకేదో వాళ్ళని బతిమాలో బుజ్జగించో ఏదో డబ్బులు లాక్కెళ్ళటం, వీళ్ళకు వేరే పని పాట లేదా అనుకునేవాడిని. నేనే అనుకునేవాడిని. ఆ విధంగా నన్ను ఇతరులు అనుకోకూడదు. నాకు అమ్మవారు ఎంతవరకు శక్తి ఇవ్వగలదని నన్ను నేను శోధించుకోవటం, దాంట్లో ఉత్తీర్ణత కలిగిందని అనుకుంటున్నాను. ఇంతవరకు అలాగే చేసుకుంటూ వచ్చాను. ఇంకా తప్పదు. ఒక ముఖ్యమైన శిష్యులు ఎవరో ఒక 5-6 నేను అందులో నా హ్యాండ్ దాంట్లో భాగస్వామ్యం ఉండాలి. వారు ఏదో చేసుకుంటూ వస్తున్నారు ఉడతా భక్తిగా. ఇలాంటివి ఏంటంటే స్థలం ఇస్తానన్నా కూడా తీసుకోలేదు. అమ్మవారి అనుగ్రహంతో అనుకోకుండా ఒక రైతు కొద్దిగా స్థలాన్ని కేటాయించాడు. ఆ అమ్మవారి అనుగ్రహంతో చిన్న చిన్న ధ్యాన మందిరాలు కట్టడం జరిగింది. అందుకని మీరు విరాళాలు తీసుకోవాలి? అందుకని విరాళాలు ఏం తీసుకోలేదు. యాచించి కట్టడం ఎందుకు? మళ్ళీ ఇంకొక జన్మ వద్దు అనుకొని సజీవ సమాధి అవ్వాలనుకున్నవాడిని. మళ్ళీ రుణగ్రస్తులు కాకూడదు అంటే గురుగారు జన్మ ఎత్తకూడదని. సజీవ సమాధి అయిన వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదా? పంచభూతాల్లో విలీనమయ్యి ఎప్పుడైతే ఒక ఆత్మను పరమాత్మగా మలుచుకొని ఎప్పుడైతే ఒక కుంభంలో బంధించబడతారు, వారు అమృత కలశం లాంటివారు. అటువంటి సజీవ సమాధి ఉన్న ప్రాంతాలన్నీ మహాక్షేత్రాలుగా ఉన్నాయి. పళనిలో భోగర్ సిద్ధయోగి సజీవ సమాధి ఉంది. అరుణాచలంలో ఇడైకాడర్ సిద్ధర్ అని ఒక ఆయన ఉన్నారు. ఇడైకాడర్. చిదంబరంలో తిరుమూలవర్ అని ఒక చిదంబర రహస్యంతో ఆయన ఉన్నాడు. వీళ్ళంతా 1000 సంవత్సరాలు జీవించిన వాళ్ళే. అదేవిధంగా మన తిరుమల క్షేత్రానికి వెనకే కొంగనార్ అనే సిద్ధయోగి సజీవ సమాధి కూడా ఉంది తిరుమలలో. ఇది ఒక చిదంబర రహస్యము. అది ఆకాశ తత్వము. ఆ కొంగనార్ అనే ఆయన కూడా ఆకాశ తత్వానికి సంబంధించిన వాడే. కాబట్టి ఇటువంటివి చాలా ఉన్నాయి. అది లేనిపోని కాంట్రవర్సీ వస్తాయి. ఈ క్షేత్రం వాళ్ళ వల్లనే ఇంత జనాకర్షణ ఉందా అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ప్రతి క్షేత్రం వెనుక ఎందరో సిద్ధులు, ఎందరో మహర్షులు, ఎందరో సాధు పుంగవులు, వారి అనుగ్రహము మనకు అందాలి, భగవంతుడి యొక్క అనుగ్రహము పొందాలి. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు వారిని కూడా మనం మనసులో ధ్యానించుకోవాలి. వాళ్ళ గురువుల అనుగ్రహం ఉంటేనే మనం పరమాత్ముడికి దగ్గరికి వెళ్తాం. వాళ్ళు సారథి, వారిది అక్కడ దగ్గర తీసుకెళ్ళి మన కోరికలేవో వాళ్ళకి తెలిపేవాళ్ళు కూడా గురువులే. కాబట్టి అందరికంటే ముఖ్యమైన వాళ్ళు ఆత్మబంధువు గురువు ఒకడే. అజ్ఞానం అనే చీకటి నుండి మా విజ్ఞాన మార్గంలో నడిపించేది గురువు. కాబట్టి అటువంటి గురువులకు ఒక నిలయంగా చేయాలనే ఉద్దేశంతో అష్టాదశ గురుపీఠం అని పెట్టాం. అష్టాదశ గురుపీఠం అవి ఇప్పుడు మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నాం.
కానీ మీ చిత్ర చిదంబర రహస్యం కొద్ది రోజుల్లో పూర్తిగా చూడడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం గురువుగారు. ఆ చిత్రం వెనకాల మీరు చెప్పిన విశేషం కూడా చాలా విశేషంగా ఉంది. మీరు పళని కుమారస్వామి అనుగ్రహంతో దాన్ని ప్రారంభించి మీరు అనుకున్న స్థాయికి రావడం, తొందరలోనే మేము దాన్ని పూర్తిగా చూడబోవడం నిజంగానే సంతోషం. అయితే గురువుగారు, చాలా మంది ప్రేక్షకులు మేము ఇంతకుముందు కూడా మనం ఈ మన దేవతా విగ్రహాల గురించి, ఆరాధన గురించి చెప్పినప్పుడు ఇంకా కొన్ని ప్రశ్నలు మమ్మల్ని కామెంట్ రూపంలోనూ మళ్ళీ పర్సనల్గా కూడా అడిగారు. వాటిలో కొన్నిటిని ఇప్పుడు మీ ముందు పెడుతున్నాం అనమాట ప్రేక్షకుల తరపున. సర్వం ధనమయం, లక్ష్మీమయం. మనమైతే లక్ష్మీమయం, మీ భాషలో లక్ష్మీమయం, సామాన్యుల భాషలో ధనమయం అని అంటారు. డబ్బు కావాలి, వద్దని వాళ్ళు ఎవరు లేరేమో ప్రపంచంలో. ఏ మానవుడు డబ్బు వద్దని అన్నాడు. అయితే అలాంటి డబ్బుకు నిలయమైన లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. మనం సంపాదించింది పోకుండా ఉండాలన్నా, సంపాదన పెరగాలన్నా మనం చేయాల్సిన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? మంత్రం ద్వారా కానీ, లేకపోతే ఇంట్లో మనం చేసే పరిహారాలు లాంటివి ఉన్నాయా? ధనం అనే ఇంధనం లేకుంటే ఈ జీవనం నడవదు, వాహనం నడవదు. కాబట్టి ఆ ధనం అనే ఇంధనము తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కావలసిన ముఖ్యమైన మూల వస్తువు. ఈనాటిది కాదు, ఏనాటి నుండో మనిషి ధనం వెనుక పరిగెడుతూనే ఉన్నాడు. దానిలో కొందరు ఒక తప్పుడు మార్గంలో వెళ్ళి సంపాదించేవారు ఉన్నారు, కొందరు కష్టపడి సంపాదించేవారు ఉన్నారు, కొందరు వారి ప్రతిభతో వారి యొక్క కళతో మెప్పించి మహానటులయ్యి సంపాదించిన వారు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, చిత్రకారులు ఉన్నారు, సంగీత వాగ్గేయకారులు ఉన్నారు, ఇలా అనేక మంది ఉన్నారు. దానిలో కోటి విద్యలు కూటి కోరికి మనం తినే పిడికడి అన్నం కోసం అనేక రకాల విద్యల్ని ప్రదర్శిస్తూ ఈ సంఘంలో, సమాజంలో అనేక రకాలుగా మన తెలివితేటలతో ఎదుటి వారిని మెప్పించి మోసగించి ధనం కోసం ఎన్నెన్ని తప్పుడు మాటలు మాట్లాడాలో ఇలాంటివి చేస్తూనే ఉన్నారు. అది సహజం, మనిషి యొక్క స్వార్థం అది. కానీ మనకు ఎంత అవసరమో అంతే సంపాదించుకోవాలి. అట్టహాసాలు, ఆడంబరాలకు వెళ్ళి అప్పులు చేయకుండా ఉంటే ఈ రోజుల్లో పక్కింటి వాళ్ళు ఏదో కొన్నారు, అది మనం కొనాలి అనేది ఒక్కటి వస్తుంది. ఎదురింటి వాళ్ళు ఇంకేదో కొన్నారు, ఆ విధంగా మనం కూడా ఆ ఇల్లు కట్టుకోవాలి. ఇంకొకరు ఏదో నగలు కొన్నారు, మనం కొనేద్దాం అని ఇది ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఒకరిని చూసి ఒకరు ఆ మాయలో పడి వారితో పోల్చుకొని అలా ఉండాలి, ఇతరులతో పోల్చుకుంటూ ఉన్నదానికంటే ఎక్కువ సంపాదించుకోవాలనే ధనదాహంతో పరుగులు తీస్తూ బోల్తా పడేవారు ఉన్నారు. కొందరు సంపాదించుకుని గట్టెక్కిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ధనం అనే ముఖ్యమైన ఆ సిరుల తల్లి కటాక్షం మనకు కలగాలి అంటే లక్ష్మీ కుబేర చిత్రం పెట్టి ఆరాధించుకోవచ్చు. లక్ష్మీ కుబేర చిత్రం. ఆ కుబేరుడి పైనే అమ్మవారు ఉంటుంది, ధనవర్షం కురిపిస్తూ. ఆ కుబేరుడి చేతిలో ముంగీసు ఉంటుంది, రుణదోషాలని తొలగించే, సర్పాన్ని కత్తిరించేలాగా. ఆయన పక్కనే ఒక ఇంటిని ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేలాగా చేసే చిత్రలేఖ ఉంటుంది. అది కాకుండా ఆయన పాదాల దగ్గర అశ్వం ఉంటుంది, లక్ష్మితో పాటు ఆవిర్భవించిన అశ్వము, ఆయన వాహనం అది. ఇవన్నీ కాకుండా ఒక లక్ష్మీ కమలంలో మత్స్య యంత్రం ఉంటుంది. ఆ మత్స్య యంత్రంతో కింద కుబేర యంత్రం ఉంటుంది. ఆ కుబేర యంత్రం పక్కకే నవనిధులు ఉంటాయి. ఆ నవనిధుల్లో మకర నిధి ఉంటుంది. ఆ మకర నిధి, మకరము అంటేనే మొసలి. ఆ మొసలి ఎలా పట్టుకుంటుందో అంత బలంగా మకర నిధి పట్టుకుంటే తరతరాలకు తరగనటువంటి వరాలను ఇచ్చేది.
ఓ అటువంటి మకర తత్వంతో మకర నిధి ఉంటుంది. ఇవన్నీ ఆ ఉద్దేశంతోనే నేను చిత్రించేటప్పుడు ఈ చిత్ర చిదంబర రహస్యాన్ని అన్నింటిని పొందుపరిచి ఆ ఓం విట్టేశ్వరాయ నమః, విట్టేశ్వర ఓం బ్రాహ్మ బుధాయ నమః, ఓం వైశ్రవణాయ నమః అని ఈ మంత్రాలని పఠిస్తూ ఆ త్రిమధురం నైవేద్యంగా పెట్టి ఆయనకు ఆ యక్షులు యక్షపురుషుడు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన నైవేద్యం సమర్పించి ఉత్తర దిశగా కూర్చొని ఆ చిత్రరచన చేసి ఆ తర్వాత ఇస్తూ ఉంటాను. ఇప్పుడు అటువంటి కుబేరుడి చిత్రము మన కళ్ళ ముందే ఒకరు తీసుకోవటము, యాదగిరి గుట్ట సమీపంలో ఒకరు ఆ సువర్ణంతో ఒక గిరి అని పెట్టి ఒక ఆలయం కూడా పెట్టారు. ఓ వారి పేరు మనం ఇప్పుడు వాడకూడదు. ఇక్కడ నుండి కుబేరుడు చిత్రం తీసుకెళ్ళి అనేక రకాల వాళ్ళు బ్రాంచెస్ కూడా పెట్టి ఒక ఆలయ నిర్మాణం గొప్పగా చేసి మరొక తిరుమల కొండలాగా మనకు తీసుకొచ్చారు. భాగ్యనగర వాసులకు మంచి అవకాశమే కలిగింది. ఇలాగా నేను ఆ కుబేరుడు చిత్ర రచన చేసి ఇచ్చిన వాళ్ళకందరికీ అత్యద్భుతంగా వాళ్ళకి మంచి మార్పులు కలిగాయి. అంతేకాకుండా పూర్వజన్మ పుణ్యఫలం కూడా ఆ చిత్రం పెట్టుకున్న వెంటనే ఏదో ధనవర్షం కురుస్తుందని కాదు, మన వంతు కృషి కూడా ఉండాలి. అప్పుడు సంపాదన అనేది జరుగుతుంది, ఆ అమ్మవారి కటాక్షము కలుగుతుంది. ఇప్పుడు మనం ఈ కుబేర చిత్రాన్ని పెట్టుకునే స్తోమత లేదనుకోండి, సర్వసాధారణంగా ఉన్న వాళ్ళకి ఏమైనా పరిహారాలు లాంటివి ఉంటాయా గురుగారు? అంటే ఇంట్లో చేసుకోవడానికి వీలుగా. మీరు ఏమి అంత ఎక్కడికో పరుగులు తీయాల్సింది లేదు, చిత్రం కొనాల్సింది లేదు. మీ హస్తమే మీకు లక్ష్మీకరం, మీ కరమే మీకు లక్ష్మీకరము. ఆ లక్ష్మీకరంతో ఇలాగ అనుకుంటే చాలు. ఇది లాభకరి శుభకరి, శుభకరి 2 ఏనుగులు ఉంటాయి లక్ష్మీ కటు. అవును. ఆ విధంగా అనుకుంటూ ఆ శుభకరి అనే శుభాలు నీవు తల్లి, లాభకరి లాభాలు నీవు తల్లి, శ్రీకరి ఇలా 2 చేతులు జోడిస్తే లక్ష్మి ఎక్కడో లేదు. ఈ జోడించిన చోటే మన హృదయ స్థానము వక్షస్థలంలో ఉంది. ఆ వక్షస్థల నివాసిని శ్రీహరికి శ్రీవస్థలగా ఉంది లక్ష్మీ తల్లి. ఆ తల్లి అనుగ్రహం కలగాలి అని కోరుకోవాలి. ఈ ముద్ర చేయాలి. ఇది కుబేర ముద్ర అంటారు. ఇది కుబేర ముద్ర. ఈ 2 వేళ్ళను ఇక్కడ నొక్కి పట్టి ఈ 3 వేళ్ళను ఇలా పెట్టి మనం ముంగీస ఆకృతిలో చూస్తూ నోట్లను లెక్కిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ 3 వేళ్ళను ఇలా అంటూ లక్ష్మీ కటాక్షం కలగాలి. ఇది కుబేర ముద్ర. కుబేర ముద్ర ఇది చేసుకుంటూ ఉండాలి. ఈ 3 వేళ్ళే ముఖ్యమైనవి. మనం పెన్నుతో రాయాలన్నా సరస్వతి కటాక్షం, లక్ష్మీ కటాక్షం, శక్తి కటాక్షం, ఈ 3 మన చేతిలోనే ఉన్నాయి, మన కరములోనే ఉంది సర్వం. ఇలా చేసుకోవచ్చు. ఇంకా మనం మామూలుగా మన ఇంటి ముందు రంగవల్లులు గీయటము చెప్పాను ఇందాకే. ఆ పాలవిల్లి నుండి మంచి కాస్మిక్ తరంగాలు అందుకుంటూ ఇంటి ముందు చెప్పులు వదలకుండా ఆ పక్కకు వదిలి గుమ్మం ముఖద్వారానికి ఎదురుగుండా కాకుండా వారానికి ఒక్కసారి పచ్చని తోరణం, బుధవర్ణంతో పచ్చని తోరణం ఉంటే, మామిడి తోరణాలు అటువంటి ఉండటం వల్ల కార్బన్ డైఆక్సైడ్ కంటే ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆరోగ్యంగా భాగ్యంతో ఉంటాము. ఇవన్నీ కాకుండా పసుపు కుంకుమలు గడపలకు పెట్టడం వలన ఆ లక్ష్మికి ఆహ్వానం పలికిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ తల్లి కూడా శుచి ఎక్కడ ఉంటే అక్కడ అడుగు పెడుతుంది. శుచిగా శుభ్రంగా ఉన్నాయి. శుచి శుభ్రత లేని ఇంట్లో ఎప్పుడు తల విరబోసుకొని తిరిగే ఆడవాళ్ళ ఇళ్లల్లో, పగటిపూట కూడా నిద్రపోయే స్త్రీలున్న ఇళ్లల్లో, ఎప్పుడు కీచులాడుకుంటూ కేకలేసుకుంటూ ఉన్న ఇళ్లల్లో లక్ష్మి అస్సలు ఉండదు. అక్కడ జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది. కాబట్టి శుచి శుభ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుంది. ఎక్కడైతే దీపం వెలుగుతూ ఉంటుందో పూజ గదిలో,
ఏ ఇంట్లోనైతే శివలింగం పెట్టి ఆరాధన చేసుకుంటారో అక్కడ అమ్మవారు ఉంటుంది. ఎందుకంటే కొందరు ఏదో శివలింగం పెట్టకూడదని రకరకాలుగా అనుకుంటుంటారు. దాని మీద ఎన్నో అపోహలు ఎన్నో ఉన్నాయి. ఆ ఈశ్వరుడే ఐశ్వర్యకారకుడు. కుబేరుడు అంతటి ధనకారకుడు అయ్యాడంటే కారణం ఆ ఈశ్వర ఈశ్వర కటాక్షం. కాబట్టి ఆ శివలింగం పెట్టి ఆరాధన చేసుకోవచ్చు. స్ఫటికలింగం కావచ్చు, మరకతలింగం కావచ్చు, ఏదైనా శివలింగం పెట్టి ఆరాధన చేసుకోవచ్చు. దాన్ని ఈ ప్రమాణంలో అలా ఉంటుందా గురువు గారు? అంటే సైజులు, ప్రమాణం మీన్స్ సైజులు వారి. అదేంటంటే పూర్వము నిత్య ధూప దీపారాధన జరిగేవి. ఇప్పుడు అవన్నీ లేవు. అందుకని ఆ రోజుల్లో వాళ్ళు అంగుళం మాత్రమే పెట్టి ఆరాధించేవాళ్ళు. ఈ ఊరు కాకుంటే మరొక ఊరు వెళ్ళినప్పుడైనా దారిలో ఏ నదిలోనో తటాకంలోనో స్నానం చేసి అక్కడ తెచ్చుకున్న కండువలో ముడేసి తెచ్చుకున్న శివలింగాన్ని తీసి అక్కడ పెట్టి అభిషేకం చేసి నైవేద్యం పెట్టి ఆ తర్వాత వీళ్ళు ఆ నైవేద్యాన్ని తిని తర్వాత తినేవాడు. ఇట్లా నిత్య పూజ జరిగేవి. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. కాబట్టి మనకేంటంటే ఎంత సైజు విగ్రహమైనా పెట్టి ఆరాధన చేసుకోవచ్చు. ప్రాణప్రతిష్ఠ లేకుండా చేసుకోవాలి. ప్రాణప్రతిష్ఠ చేస్తూ నిత్య పూజలు చేయాలనుకునేవారు మాత్రమే అంగుళం సైజు ఉన్న విగ్రహం చేసి వాళ్ళ వెంట తీసుకెళ్ళచ్చు. ఎక్కడైనా పూజలు చేసుకోవచ్చు. శిశువుకు ప్రాణం ఇచ్చిన తర్వాత, బిడ్డని కన్న తర్వాత ఆ బిడ్డకు రోజు స్నానం చేయించి ఏ విధంగా ఆహారం పెట్టి చూసుకుంటున్నామో అదే విధంగా చూసుకోవాలి. ప్రాణ ప్రతిష్ఠ అనేది అదే. ఆ చిన్న శివలింగంలోకి కూడా జీవం అన్నది వస్తుంది. ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఇవన్నీ ఒక శక్తి అందులో చేరిన తర్వాత నిత్యము వాళ్ళకి పాలతో అభిషేకం చేయటము, నైవేద్యం పెట్టడం ఇవన్నీ చేయాలి. కాబట్టి ప్రాణప్రతిష్ఠ లేకుండా అలంకార పూజ చేసుకోవచ్చు. అలంకార పూజ చేసేవాళ్ళు ఏ మాత్రమైనా కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. తప్పకుండా లక్ష్మీ కటాక్షానికి వాళ్ళు పాత్రులు అవుతారు. కొంతమంది గురువు గారు ఎంత సంపాదిస్తున్నా, ఎంత సంపాదన ఉన్నా కూడా ఎప్పుడు వాళ్ళ వెంట రుణ బాధలు ఉంటూనే ఉంటాయి. వాళ్ళు ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో డబ్బులు ఉన్నా కూడా అప్పులు చేస్తూ ఉంటారు. అది కూడా పూర్వజన్మ ఫలం కావచ్చు. కానీ ఒకవేళ అసలు మనం మానవ ప్రయత్నంతో రుణ బాధల నుంచి విముక్తులు కావాలంటే ఏం చేయాలి? ఇది కూడా మా వాళ్ళు చాలా మంది నన్ను పర్సనల్ గా కూడా అడిగారు మిమ్మల్ని అడగమని. అప్పు చేయటం మహా తప్పు. మొదటి తప్పు అది. ఆ తప్పు చేసి ఒక తప్పుకు మరొక తప్పు చేయటం, మరొక మెప్పు కోసం, గొప్ప కోసము ఇవి చేస్తూ అప్పులు వడ్డీలు కట్టలేక కొందరు ఊరొదిలి పారిపోవటము, లోకాన్ని వదిలి వెళ్ళిపోవటము ఇటువంటివి చేసుకుంటుంటారు. మొదట మన శక్తి ఎంతో అంచనా వేసుకోవాలి. అప్పు తీర్చగలమా అనేది మన శక్తి ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత అప్పు తీసుకోవచ్చు, ఆ రుణం క్లియర్ చేసుకోవచ్చు. మొదటి తప్పు ఏంటంటే ఎదురింటి వాళ్ళు ఇందాక అన్నట్టు ఎదురింటి వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు అది కొన్నారు, ఇది కొన్నారు, మన ఇంట్లో అవి లేవు, అవి తెచ్చుకోవాలి, ఇవి తెచ్చుకోవాలి అంటూ గొప్పల కోసమో మెప్పుల కోసమో వెళ్ళి తప్పులు చేస్తుంటారు, అప్పులు చేస్తుంటారు. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకా మీరు అడిగిన ప్రశ్న సూటిగా ఈ రుణ విమోచన కలగాలి అంటే ఏకైక మార్గము మంత్ర ప్రకారము అంగారక రుణ విమోచన స్తోత్రం అన్నది పఠించవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి అంగారక రుణ విమోచన స్తోత్రం 900 గ్రాముల కందిపప్పు నైవేద్యంగా పెట్టి ఓం సాం శరవణ భవాయ నమః అనుకుంటూ ఆ కందిపప్పును నైవేద్యంగా చూపించి అది గోవులకు నానబెట్టి అందులో కాస్త బెల్లం వేసి తినిపిస్తూ రుణములన్నీ తీరిపోవాలి, మా అప్పులు
తొందరగా తొలగాలి త్వరగా అని కోరుకుంటూ ఆ గోమాతను వేడుకోవాలి. వేడుకున్న తర్వాత తోక భాగం దగ్గర దండం పెట్టుకొని లక్ష్మీ కటాక్షం కలగాలి, మేము ఇతరులకు ఇలా ధన సహాయం చేసేలా ఉండాలి కానీ ఇలా యాచించకుండా చేయి తల్లి అని కోరుకోవాలి. అది ముఖ్యమైన. ఇది అంటే మంగళవారం చేయాలి అలా ఏమన్నా ఉందా గురుగారు? శనివారం చేస్తే ఉత్తమం. మంగళవారం నైవేద్యంగా పెట్టిన కందిపప్పు అలాగే పక్కకు పెట్టి శనివారం రోజున గోవుకు తినిపించమని తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఎన్ని వారాలు చేయాలి? మా వాళ్ళు ఇవి కూడా అడుగుతారు, ఎన్ని వారాలు చేయాలి వెంటనే కింద ఎందుకు అడగలేదని. అమ్మవారు వచ్చి శుక్ర లక్ష్మి కాబట్టి 15 వారాలు, 24 వారాలు, 42 వారాలు, 60 వారాలు, ఇలా 6 సంఖ్య వచ్చేలాగా కూడితే 6 వచ్చేలాగా ఉంటే మంచిది. ఈ శుక్ర అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆ శుక్ర అనుగ్రహం కలిగితే రాక్షసంగా పోరాడి అప్పులు చేయకుండా కష్టపడి సంపాదించుకుంటారు. ఆయన రాక్షస గురువు కాబట్టి శుక్రుడు. కాబట్టి ధనం అనే దానికోసం మనకున్న స్తోమత ఏంటో గుర్తించి ఆ తర్వాత అప్పు తీసుకోవాలి. ఒకవేళ ఎగ్గొట్టేద్దాం అని అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళు ఇంకొక రకంగా బాధించబడతారు. 10,000 ఎగగొట్టినందువల్ల వాళ్ళకి అబ్బా తప్పించుకున్నాం ఇంకా అడగలేక వదిలేసి అట్లే అనుకుంటారు. కానీ ఆ మరుసటి రోజే వాళ్లకు కాలు విరగటము, చేతులు విరగటము, లేకుంటే ఇంకో కిడ్నీ లివరో ఏదో ఆ 10,000కు బదులు ₹1,00,000 ఖర్చు అవటం, హాస్పిటల్లో పెట్టడం జరుగుతుంది. 10 100 రెట్లు కూడా కావచ్చు. కాబట్టి కాలం అనే నేత్రం, కాలనేత్రము మనల్ని వీక్షిస్తూనే ఉంటుంది. ఎక్కడి నుండి? పుట్టుక నుండి మరణం దాకా ఎక్కడుంటాడు ఆ కాలనేత్రం? ఎక్కడుంది? మన కళ్ళల్లోనే ఉంది. ప్రద్యుమ్న అనే ఒక శక్తి దాగి ఉంటుంది కళ్ళలో. కాబట్టి ఆ శక్తి పక్కనే చిత్రగుప్తుడు అనే ఒక శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తి రాస్తూ ఉంటుంది, ఈ తప్పు చేశావు, ఈ తప్పుకు పరిష్కారము ఇవి చెయ్యాలి, ఇది వాడికి తీర్చకుండా ఉంటే నువ్వు ఇప్పుడు తీసుకున్న 10,000కు బదులు 10 లక్షలు ఖర్చు అయ్యేలాగా నీకు పనిష్మెంటు రాశాం. అది కర్మఫల ప్రదాతకు అప్పచెప్పేస్తున్నాను. ఆ చీకటి నల్లటి కనుపాపల్లోనే ఆ శనీశ్వరుడు కర్మ ఫలప్రదాత చూస్తూ ఉంటాడు. ఆ కర్మని ఎప్పుడు ప్రసాదించాలో అప్పుడు అనుగ్రహిస్తాడు. అందుకే ఎవ్వరు చూడట్లేదని, ఎవరికి తెలియట్లేదు, ఎవరు మనల్ని చూడటం లేదు, సీసీ కెమెరాలు లేదు కదా అనుకుంటారు. అసలు ఎవరికి తెలియట్లేదని. సీసీ కెమెరాలు మన కళ్ళల్లో ఉన్నాయి. ఇదైతే నిజంగానే అద్భుతమైన విషయం గురువుగారు. ఎవరు చూడట్లేదు, ఎవరికి తెలియట్లేదు, మనం ఎవరికంటా పడట్లేదంటే మన కంట్లోనే మనం పడుతున్నాం అన్న విషయాన్ని ప్రపంచానికి తెలియదేమో. విశ్వనేత్రం అనే ఒక ముగ్గు ఉంది. ఇంకొక ఎపిసోడ్లో మీకు దాని గురించి వివరించి చెప్తాను. ఆ ముగ్గును వేసుకోవటం వల్ల మనకు 3వ నేత్రం కూడా తెరుచుకోవటం జరుగుతుంది. అది ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. తప్పకుండా గురుగారు. ఫైనల్గా ఒక్క ప్రశ్న, మా వాళ్ళు ఇంకొక ప్రశ్నతో దీంతో ముగించేస్తాం. మేము ఎంత ప్రయత్నిస్తున్నా కూడా, ఇది ఇక్కడ డబ్బుతో సంబంధం లేకుండా, వాళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం కోసం కానీ, లేకపోతే ఒక ఉద్యోగం కోసం కానీ, ఏదైనా ఒక సంకల్పం చేసుకొని ధార్మికంగా ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఫలితం రావట్లేదు. అది ఎందువల్ల అలా జరుగుతుంటుంది? అలా కాకుండా మేము అనుకున్నది దక్కాలి అంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? ఏమన్నా పూజ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే వాళ్ళ ఒక ఉద్యోగ అభివృద్ధి కావచ్చు, వ్యాపార అభివృద్ధి కావచ్చు, లేకపోతే వాళ్ళ ఉన్నతి అభివృద్ధి విద్యలో కావచ్చు, వాళ్ళ ప్రయత్నం పదే విఫలం అవుతూ ఉంటుంది. అలా విఫలం కాకుండా ప్రయత్నం సఫలమై అనుకున్నది సాధించాలి అంటే ఏం చేయాలి? ఏ పని సాధించాలన్నా జీవితంలో ఒక గురువు ఆదర్శంగా తీసుకోవాలి. మామూలుగా అంటుంటారు కదా, గైడు ఫిలాసఫరు అన్నీ వాళ్ళే అన్నట్టుగా వాళ్ళు అనుకుంటూ వెళ్తుంటారు. ఆ విధంగా ఎవరినైనా ఒక మార్గదర్శకంగా మనం తీసుకోవాలి.
మొదట ఒక గురువుని ఎన్నుకోవాలి. ఆ గురుబలం మనం పొందాలి. దానికి ఏం చేయాలి అని అది ఆలోచించాలి. గురువు కటాక్షం లేకుంటే వారికి విద్యలో రాణించరు. అది ఏ విద్య కానివ్వండి, అది గాత్రం కావచ్చు, చిత్రం కావచ్చు, శిల్పం కావచ్చు, ఇంకేదైనా ఏ విద్య అయినా సరే. ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా, ఉద్యోగం దొరకాలన్నా కూడా వారికి గురుబలం ఉండాలి. లేకుంటే వచ్చిన ఉద్యోగం 3 రోజులే ఉంటుంది, ఊడిపో. దానిలో ఇటువంటి ఆటంకాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు రాణించాలంటే ఆ గురుబలం కావాలి. ఆ గురుబలం కావాలంటే దక్షిణామూర్తి చిత్రం పెట్టి అయినా ఆరాధించుకోవచ్చు. దక్షిణం గోడకి ఆ దక్షిణామూర్తిని పెట్టి ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి అయి నమః, ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి అయి నమః అని తెల్ల శనగలు, కాబూలి శనగలు నానబెట్టి హారంగా 108 ఒక హారంగా తయారు చేసి ఆయనకు వేయచ్చు. లేదు నైవేద్యంగా పెట్టి ఎవరికైనా ప్రసాదంగా పంచిపెట్టవచ్చు. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి అయి నమః అనుకుంటూ ఈ ముద్రని, ఇది గురుముద్ర, ఇది బృహస్పతి, ఇక్కడ ఉన్నదేమో శుక్రాచార్యుడు, ఇరు గురువుల ముద్ర. ఆత్మ పరమాత్మ సంగమం కూడా. కాబట్టి దీన్ని చిన్ముద్ర అంటుంటారు, జ్ఞానముద్ర అంటుంటారు. ఇది అతి ముఖ్యమైన ముద్ర. అప్పుడప్పుడు 15 నిమిషాలు ఇలా కూర్చుంటే చాలు. ఇంకా వాళ్ళని యాచించాలి గురువుని, అయ్యా నాకు విద్య చెప్పండి, జ్ఞానదానం చేయవయ్యా అంటూ మనం యాచించాలి. ఇప్పుడు మన ఆలయంలో అన్నిటికంటే అన్నదానము, వస్త్రదానము, ఇటువంటి వాటికి అన్నింటికంటే ముఖ్యమైనది జ్ఞానదానం. డబ్బు ఈరోజు ఉంటుంది ఇస్తాము, లేకుంటే బియ్యమో పప్పు ఉప్పు ఇస్తాం, అది ఒక 2 రోజుల్లో ఖాళీ చేస్తాం, అయిపోతుంది. కానీ జ్ఞానం జీవితాంతం ఉంటుంది, ఎవరు దోచుకోలేరు. అది పెరిగేదే కానీ తరిగేదంటూ ఉండదు. కాబట్టి వాళ్ళని ఇలా యాచిస్తూ గురువు దగ్గర ఆ జ్ఞానాన్ని పొందాలి. ఆ గురువు కటాక్షం ఉంటే వాళ్ళే ఆ గురువు అనుగ్రహంతో రాణిస్తారు. ఏ విద్యలో కానివ్వండి, ఏ ఉద్యోగం కానివ్వండి, అన్నిట్లోనూ రాణించటమే కాకుండా వాళ్ళు ఇతరులకు గురూపదేశం చేసే స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో ఇంకా తెలుసుకోవాల్సి ఉన్నాయి. నేను ముందుగా చెప్పినట్టు మీ దగ్గర నిజంగానే అక్షయ పాత్ర, మా ప్రేక్షకులు ఎంత కావాలంటే అంత తీసుకునే ప్రయత్నం ఉంది. మరోసారి మళ్ళీ మీ సమయం తీసుకొని ఇంకొన్ని ప్రశ్నలతో మీ ముందుకు వస్తాం గురుగారు. చూశారు కదా, మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. అలానే చిత్ర చిదంబర రహస్యం గురించి కూడా తెలుసుకున్నాం. మనం కుమారస్వామి యొక్క విగ్రహ ప్రతిష్ట తొందరలోనే ధ్యాన మందిరంలో జరగబోతుందని గురువుగారు చెప్పారు. ఆ విగ్రహ ప్రతిష్ట జరిగిన తరువాత మేము మళ్ళీ ఆ దేవాలయాన్ని, ఆ ధ్యాన మందిరాన్ని చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. ఇంకొన్ని ప్రశ్నలతో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. శుభం శుభం. లోకా సమస్త సుఖినో భవంతు.